యాషువా మెస్సీయ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామంలో అందరికీ షాలోమ్. ప్రియమైనటువంటి వార్లారా, నేటి దినం వరకు కూడా మనం సజీవ లెక్కలో ఉండి యాషువా మెస్సీయ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో మనం ఇంకా వాక్యమును మనము ధ్యానిస్తూనే ఉన్నాం. కాబట్టి మనము నూతన సంవత్సరము గురించి మనము ధ్యానించి ఉన్నాం. మరలా ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనము మనం ధ్యానిస్తున్నాం. యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందడని ఉదయారణ్యంలో ప్రకటించుచుండెను. కాబట్టి మనము రక్షింపబడడానికి మారు మనస్సు ఎంతో అవసరమై ఉన్నది. యోహాను ప్రకటించినటువంటి ప్రధానమైనటువంటి అంశములలో మారు మనస్సు ప్రధానమైనది. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందిరి. ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనము మారు మనస్సు మనకు కలిగి ఉండాలి. కాబట్టి ప్రభు యొక్క చిత్తం ప్రకారం, పరలోకమందున్న తండ్రి యొక్క చిత్త ప్రకారం ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుటకు మారు మనస్సు మనం పొంది ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధ లేఖనము వాక్యము మారు మనస్సు గురించి ఏమి సెలవిచ్చుచున్నది నేటి దినమున మనము ధ్యానిస్తాం. పరిశుద్ధ గ్రంథం ప్రకారం యోహాను వారు ప్రకటించినటువంటి మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయారణ్యంలో ప్రకటించుచున్నాడు. ఒక మారు మనస్సు పొందితేనే కానీ మనము పరలోక రాజ్యంలో చేరము అని లేఖనము ఒక తీర్మానం చేసి ఉంది లేఖనం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఎవరు మారు మనస్సు పొందారు? యోనా రాసినటువంటి యోనా గ్రంథములో 3వ అధ్యాయం 10వ వచనంలో, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి. కాబట్టి సర్వలోకమునకు మారు మనస్సు కలగాలని ఆయన కోరుకుంటున్నాడు. నినివే యొక్క పతనము, యోనా నినివే పట్టణమునకు వెళ్ళి ఆ నినివే పట్టణంలో ఉన్నటువంటి మహా గొప్ప జనమునకు ఆయన, ఇదిగో నినివే మీదికి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, దానికి దుర్గతి సమీపించి ఉన్నది, మీ ప్రవర్తనను మార్చుకొనండి అని నినివే వారికి ప్రకటించినప్పుడు ఆ నినివే వారు 3 దినములు ఉపవాసం ఉండి తమ ప్రవర్తనను మార్చుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. అది మారు మనస్సు. కాబట్టి ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా పశ్చాత్తాపడుతున్నారు, మారు మనస్సు పొందారు. ఏ విధంగా మారు మనస్సు పొందారు? ఆ యొక్క నినివే పట్టణస్థులందరూ తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి. అవును ప్రియమైనటువంటి వారులారా, మనల్ని మనం పరిశీలించుకోవాలి. మారు మనస్సు పొందినాం, రక్షణలో ఉన్నాం, విశ్వాసులము అని మనం చెప్పుకొనుట కాదు. కానీ మనము కూడా మన చెడు నడతలను మానుకొని మనము చేయుచున్న క్రియలను దేవుడు చూస్తూ ఉన్నాడు అనుదినం. కాబట్టి ఆ యొక్క నినివే వారు ఆ యొక్క హెచ్చరికని విని వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, దేవుని ఎదుట తమ ప్రవర్తన సరిదిద్దుకున్నారు. ఇది మారు మనస్సు. లేఖనం ఇలాగ సెలవిచ్చుచున్నది. అలాగే పరిశుద్ధ గ్రంథములో మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 47వ వచనం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 47వ వచనం, వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సుకు తెచ్చుకొని. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇశ్రాయేలీయుల గురించి వ్రాయబడింది యొక్క లేఖనం, తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపం చేస్తామని చెప్పి తమను చెరగా కొనిపోయిన దేశమునంత ఆ యొక్క జనమంతా కూడా దేవుని ఎదుట మేము దుర్మార్గులమై ప్రవర్తించిమని పాపం చేస్తామని చెప్పి తమను తాము ఒప్పుకున్నారు ఆ యొక్క జనమంతా కూడా. కానీ ప్రియమైనటువంటి వారులారా, నినివే పట్టణమంతా కూడా తమను తాము తగ్గించుకొని తమ చెడు నడతలు మానుకొని
పశ్చాత్తాపడి 3 దినములు ఉపవాసం ఉండి మారు మనస్సు పొందారు, పశ్చాత్తాపడ్డారు. దేవుడు పాపిని క్షమిస్తాడు, కానీ పాపమును క్షమించే దేవుడు కాదు ఆయన. పాపిని క్షమిస్తాడు, పాపమును క్షమించాడు. పశ్చాత్తాపడి తమ పాపమును విడిచిపెట్టుకున్న వాడిని క్షమిస్తాడు, కానీ పాపమును నిలిచి పాపంలో ఉన్నవాడు, పాపినని ఒప్పుకొని పాపం తనలో నివాసముగా చేసుకున్న వాడిని దేవుడు క్షమించనని సెలవిస్తున్నాడు. కాబట్టి యొక్క రాజుల గ్రంథంలో ఇశ్రాయేలీయులందరూ కూడా తమ దుర్మార్గమై ప్రవర్తించి పాపం చేస్తామని దేవుని ఎదుట తమ పాపములను ఒప్పుకొని వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. అది మారు మనస్సు. కాబట్టి యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనంలో ఏం చేసి పాపం చేశారు? ఆ యొక్క ఇశ్రాయేలీయులు తమ విగ్రహముల మూలముగా తమ విగ్రహములను పెట్టుకున్నారు. ఇశ్రాయేలీయులు దేవునికి విరుద్ధమైనటువంటి బహు ఘోరమైనటువంటి పాపం. తమ విగ్రహముల మూలముగాను నాకు అన్యులేరి కనుక నేను వారి హృదయమును లోపరిచినట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట తెలియచెప్పు. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటిని మాని మనస్సు త్రిప్పుకొని. దేని నుంచి మారు మనస్సు పొందాలి? మనం తమ చెడు నడతలను బట్టి మారు మనస్సు పొందాలి. ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఒప్పుకుంటూ తమ ప్రవర్తనను సరిదిద్దుకున్నట్టుకు మారు మనస్సు పొందాలి. ఇంకా దేని గురించి మారు మనస్సు పొందాలి? ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథము లేఖనము తెలియచెప్తోంది. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు నాకు అన్యులైనారు. ఎలాగో అన్యులేరి విగ్రహములను పెట్టుకొని ఉన్నారు. నరపుత్రుడా, చూడండి యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా, విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయకృత్యములన్నిటిని మాని మనస్సు తిప్పుకొని. మీరు హేయమైనటువంటి బయలు యొక్క విగ్రహములను, అష్తారోతు యొక్క విగ్రహములను, దేవతా స్తంభములను వారు నిలుపుకొని పాపం చేసి ఉన్నారు. బహుఘోరమైనటువంటి పాపం యొక్క విగ్రహారాధన. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, పరిశుద్ధ వాక్యము లేఖనము సెలవిచ్చుచున్నది, మీరు చేయు హేయకృత్యములను, మీ విగ్రహములను విడిచిపెట్టి యొక్క విగ్రహారాధన పాపం. కాబట్టి విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయకృత్యములన్నిటిని మానుకొని మనస్సు త్రిప్పుకొనుడి. ఇది మారు మనస్సు. విగ్రహారాధన నుంచి తమ మనస్సును త్రిప్పుకొని ఆయనను ఒప్పుకొని, ఆయన నామమును ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన మన పాపముల నిమిత్తం ఆ యొక్క శిలువ మ్రానులో మరణించి 3వ దినం సజీవుడై తిరిగి లేచాడని హృదయమునందు విశ్వసించి నోటితో ఒప్పుకొని పశ్చాత్తాపడి, ప్రభువా మీకు విరుద్ధముగా ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపడ్డారు. తండ్రి, మీకు విరుద్ధంగా మేము విగ్రహాలను పెట్టుకుని పాపం చేసి ఉన్నాం, మన మనస్సును మేము తిప్పుకుంటున్నాం. ఆయన జీవము గల దేవుడు. అవును ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి మనలో ఇటువంటి వారు ఎవరైనా ఉంటే ఆ యొక్క విగ్రహములను విడిచిపెట్టి తాము చేయు హేయకృత్యములన్నిటిని మాని మనస్సు త్రిప్పుకొనడని యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం సెలవిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములని నిలుపుకొని దోషము పుట్టించే అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని ఉన్నారు. అవును, ఈ మనుష్యులు తమ హృదయములలోనే విగ్రహములను పెట్టుకొని ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని సెలవిచ్చిన సర్వశక్తి గల దేవుడు. ఆయన కంటే మన హృదయంలో నీచమైన వాటికి మనము ఆశ్రయం ఇస్తున్నాం, మన హృదయంలో వాటిని ఉంచుకుంటున్నాం. కాబట్టి మన హృదయంలో ఆ యొక్క విగ్రహములను ఉంచుకొని బహుఘోరమైన పాపులుగా ఆయన ఎదుట మనం కనపడుతూ ఉన్నాం. కాబట్టి విగ్రహారాధన విడిచిపెట్టడమే మారు మనస్సు అని లేఖనం సెలవిచ్చుచున్నది. అందుకే లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచనంలో, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశించెదరు. మారు మనస్సు పొందని ఎడల, మారు మనస్సు పొందకపోతే ప్రతి ఒక్కరు కూడా
నశించెదరు. ఎలాగైతే నినివే పట్టణస్థులకు హెచ్చరిక జారీ చేయబడిందో, నినివే పట్టణమును ఆయన నాశనం చేయాలని యోనాతో పంపించి ఆయన తెలియచెప్పాడు. అలాగే ఇశ్రాయేలీలందరితో మీరు మారుమనస్సు పొందండి అని ఆయన హెచ్చరిక చేస్తాడు. కాబట్టి సర్వలోక నివాసులతో ఆయన మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా, జనులందరితో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు మారుమనస్సు పొందని ఎడల మీరందరూ కూడా నశించెదరని లూకాసు సువార్త 13:3 సెలవిచ్చుచున్నది. ఏ మనుష్యుడు కూడా నశించకూడదని దేవుడు ఇచ్ఛయించుచున్నాడు. కానీ మనుష్యుల వంకర త్రోవలు కల్పించుకొని, ఆయనకు విరుద్ధముగా విగ్రహములను కల్పించుకొని, అన్య దేవతలను రూపించుకొని వాటికి సాగిలపడి వాటిని విగ్రహములు చేసి వాటిని మనస్సులో ఉంచుకొని బహు ఘోరమైనటువంటి పాపులుగా దేవుని ఎదుట కనపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులమ్మ, మత్తయి సువార్త 27:3 ఈ విధంగా సెలవిచ్చినది. యూదా కూడా ఆ 12 మంది శిష్యుల్లో కూడా 12 మంది శిష్యుల్లో అయిన వారిలో యూదా కూడా 30 వెండి నాణములకు అమ్మివేశాడు. ప్రభు అయినటువంటి అశ్వామిసే వారిని అమ్మివేశాడు యూదా. తిరిగి పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి జీవము గల మనుష్య కుమారుడుగా వచ్చినటువంటి యాషువా మెస్సేని, జీవాధిపతిని యూదా అమ్మివేసి బహు ఘోరమైనటువంటి శిక్షకు అతడు తనను తాను అమ్ముకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, పశ్చాత్తాపడ్డాడు, కానీ లాభం లేదు. తనను తాను హతం చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, నేటి దినమున ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ వారిని అమ్మివేస్తున్నటువంటి వారు లోకంలో కోకొల్లలుగా ఉన్నారు. చాలామంది ఉన్నారు ఆయనను అమ్మివేసేటువంటి వారు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే సర్వలోకమునకు మారుమనస్సు ప్రకటించబడుచున్నది. సర్వలోకమునకు, నినివే పట్టణమునకు మారుమనస్సు ప్రకటించబడింది. ఇశ్రాయేలు జనాంగమునకు మారుమనస్సు ప్రకటింపబడినది. ఈ దినములలో కూడా సర్వలోకమునకు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరుట మారుమనస్సు, పాప క్షమాపణయు ప్రకటింపబడనని వ్రాయబడినటువంటి లేఖనము నెరవేర్చబడుచున్నది. లూకాసు సువార్త 24:47 యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరుట, ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ వారి పేరుట మారు మనస్సు పాప క్షమాపణయు ప్రకటింపబడనని వ్రాయబడి ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, మనందరి పాపముల నిమిత్తం ఆయన లోకమునకు వచ్చి మరణించి 3వ దినము సజీవుడై తిరిగి లేచి ఉన్నాడు యాషువా మెస్సీయ వారు. కాబట్టి ఈ సువార్త సకల జనములకు సాక్షార్థంగా ప్రకటించబడుచు వస్తూ ఉన్నది. సమస్త జనములకు, భూమి మీద ఉన్న సకల ప్రాంతములలో ఆ సువార్త ప్రకటింపబడుచున్నది, మరణ పునరుత్థానం. కాబట్టి ఇది మారు మనస్సు. చెడు నడతలను విడిచిపెట్టి పశ్చాత్తాపడమే మారు మనస్సు. ఆ యొక్క విగ్రహారాధనను విడిచిపెట్టి, ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఆ యొక్క బయలు దేవతలను, దేవతా స్తంభములను, అష్టారోతు దేవతలను వారు చేసుకొని ఉన్నారు, ఆ యొక్క విగ్రహములను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారు. వాళ్ళు మారు మనస్సు పొందారు, రక్షింపబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు. కాబట్టి నేటి దినములకు కూడా దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనస్సు దుఃఖమును కలగచేస్తుంది. పశ్చాత్తాపడాలి, విగ్రహారాధనను విడిచిపెట్టాలి, చెడు నడతలను విడిచిపెట్టాలి. వాటి విషయమే మారు మనస్సు పొందాలని లేఖనం సెలవిచ్చుచున్నది. అలాగే పరిశుద్ధ గ్రంథములో లూకాసు సువార్త 15:21 కూడా చిన్న కుమారుడు అతని తండ్రితో, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపం చేస్తే ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడను. అవును ప్రియమైనటువంటి వారులారా, లూకాసు సువార్త 15:21 ఆ యొక్క ఉపమానం చెప్తూ, ఆ యొక్క ఉపమానంలో చిన్న కుమారుడు తన తండ్రి వద్ద ఉన్న ఆస్తిని తీసుకొని పోయి
అతడు అనుభవించి ఆస్తినంతటా పోగొట్టుకొని అతడు మారు మనస్సు పొంది మరలా తిరిగి తన తండ్రి యొద్దకు వస్తున్నాడు. అప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను ఆయనకు మారుగా ఇతర దేవతలను పూజించడమే ఆ పరలోకమునకు విరోధముగా చేయబడినటువంటి పాపం. నీ ఎదుట పాపము చేసినని ఒప్పుకుంటున్నాడు. కాబట్టి తిరిగి మరలా ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే మారు మనస్సును పొందాడో, తండ్రి తన కుమారుణ్ణి హత్తుకొని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. కాబట్టి పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే ముందుగా యోహాను వారు ప్రకటించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం మారు మనస్సు. అందుకే యోబు 42వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం ఈ విధంగా సెలవిచ్చు, వెనుకటి చేత నిన్ను గురించిన వార్త నేను వింటి. అవును ప్రియమైనటువంటి వారులారా, వెనుకటి చేతనే నిన్ను గురించిన వార్త నేను వింటిని. ప్రభు అయినటువంటి యెషూవా మెస్సియా వారి గురించి వార్తను మనం వింటున్నాం. ఆయన మన పాపముల నిమిత్తం మరణించి 3వ దినం సజీవుడై తిరిగి లేచి ఉన్నాడని మనం వింటూ ఉన్నాం. యోబు వినికిడి చేత నిన్ను గురించిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కళ్ళారా చూచున్నాను. ఎప్పుడైతే మనం ఆయన గురించి వింటామో, ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, అప్పుడు మనం ప్రభువును చూస్తాం. అప్పుడు మనం జీవం గల దేవుణ్ణి మనం చూస్తాం. కావున నన్ను నేను అసహించుకొని బురదలో పడి పశ్చాత్తాపడుతున్నాను. యోబు ఎప్పుడైతే ఆయనను చూశాడో, ఆయన గురించి విన్నాడో, ఆయన పశ్చాత్తాపడ్డాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, మనము కూడా ఆయన గురించి వింటున్నాం. మనం ఆయనను పరిశీలించి తెలుసుకొని మారు మనస్సు పొంది చెడు నడతలను విడిచిపెట్టి ఆయనను ఆశ్రయించి మారు మనస్సు పొంది మనం పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగినడల రక్షణ బహు సమీపముగా ఉన్నది. అటువంటి గొప్ప రక్షణను మనము అంగీకరించి పరలోక రాజ్యమునకు మనము వెళ్ళుటకు బహు సమీపముగా మనము ఉన్నామని లేఖనము సెలవిచ్చుచున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది మారు మనస్సు. ఇది మారు మనస్సు గురించినటువంటి బోధ. ఈ యొక్క బోధ, ఈ మారు మనస్సు సర్వలోకమునకు, నినివే పట్టణమునకు ప్రకటింపబడి ఉన్నది. సకల ఇశ్రాయేలీయులకు ప్రకటింపబడి ఉన్నది. సర్వలోకమునకు సాక్షార్థంగా ఈ మారు మనస్సు ప్రకటింపబడుతున్నది నేటి దినమునకు కూడా. కావున ఏమైనటువంటి వారులారా, ఈ యొక్క మారు మనస్సు యొక్క స్వార్థను అంగీకరించి ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించి మారు మనస్సు పొంది ఆయన వైపు తిరిగి రక్షింపబడలాగున మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్న వాక్యం వింటున్నటువంటి వారు ప్రతి ఒక్కరి గురించి నేను పరమ తండ్రికి నేను విజ్ఞాపన చేస్తున్నా. వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందాలి, ఆశీర్వదింపబడాలి, దీవింపబడాలి, పరలోక రాజ్యమునకు నడిపింపబడాలని విజ్ఞాపన చేస్తూ ప్రార్థించుకొని మనం ముగించుకొని మరలా ఇంకొక ఎపిసోడ్లోకి మనం సిద్ధపడి వాక్యమును వినుటకు మనము కనపడతాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుకుందాం. పరలోకమందున తండ్రి నాయన, మీ మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు. మారు మనస్సు గురించి మీరు వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు. ఇటువంటి మారు మనస్సు కలిగి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మేము అర్హులుగా నడిపించమని విజ్ఞాపన చేస్తూ యెషూవా మెస్సియా నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.